ఓకే మేడం, స్టార్ట్ మేడం. ఓకే. థ్యాంక్ యూ సార్. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహపత్రి గారికి, స్వర్ణమాల అమ్మగారికి నా హృదయపూర్వక ప్రణామాలు. మరి జూమ్ ద్వారా ప్రతిరోజు ఎంతో అద్భుతమైన ధ్యాన సాధన, జ్ఞానాన్ని అందిస్తున్న బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవరావు సారు, బ్రహ్మ విద్వరిష్ట రాజలక్ష్మి అమ్మకు నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. మరి తిరుచానూరు పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ జూమ్ సెషన్ లో నిర్వహిస్తున్న సభ్యులందరికీ, జూమ్ సెషన్ లో పాల్గొన్న సభ్యులందరికీ నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. నా పేరు భాగ్యలక్ష్మి, నేను కడపలో ఉంటాను. నేను 2007 నుంచి ధ్యానంలో ఉన్నాను. మరి అంతకుముందు పూజలలో పూర్తిగా మునిగి ఉంటిని. మరి పరమాత్ముడు దయదలిచి నాకు ఈ ధ్యాన మార్గాన్ని అందించిన తర్వాత మరి పూర్తిగా ఆ పూజలన్నీ కూడా బంద్ అయిపోయినాయి. మరి చక్కగా ధ్యాన సాధన చేసుకుంటూ మరి నాకు తెలిసిన జ్ఞానాన్ని ఇతరులకు పంచుతూ మరి ఎంతో ఆనందంగా చూపిస్తున్నాను. మరి ఈ రోజు నేను తటవర్తి సారు రాసిన త్రివిధాలు అనే బుక్ నుంచి త్రివిధ బంధాలు అన్న సబ్జెక్టు తీసుకున్నాను. అలాగే అమ్మ చెప్పిన పంచ రుణాలు అన్నదాన్ని కూడా చెప్పడానికి నేను సిద్ధమయ్యాను. మరి ప్రతి ఒక్కరము భూమి మీద జ్ఞానం తెలుసుకోవడానికి మనమందరము ఈ భూమి మీదకి వస్తూ ఉన్నాము. మరి జ్ఞానంతో పాటు కొన్ని బంధాలు కూడా మనకు ఉంటాయి. మరి ఎప్పుడైతే జ్ఞానం తెలుసుకుంటామో మరి ఆ బంధాలన్నింటిని కూడా మనము విడుదల చేసుకోగలుగుతాం. ఎందుకంటే జ్ఞానము ద్వారా జ్ఞానము ద్వారా ముక్తి అన్నారు కాబట్టి పత్రి గారు. మరి ధ్యాన సాధనలోకి వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా జ్ఞానం అనేది అందుతుంది. మరి ఆ జ్ఞాన సాధనతో, ఆ జ్ఞానంతో మరి ఏది ఉంచుకోవాలి, ఏది తీసేసుకోవాలి అన్నది మనకి చక్కగా అవగాహన వస్తుంది. మరి బంధాలలో ఉంటే మనము ఎదగలేము కాబట్టి ఉండాల్సిందే. మనం ప్రాపంచికంలో ఉన్నాం కాబట్టి ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకుంటే ఏమి ఇబ్బంది ఉండదు. మరి ఏదైనా అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు కాబట్టి మరి పూర్తిగా మునిగిపోకుండా మనము జాగ్రత్త పడాలన్నది ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన సబ్జెక్టు. మరి మొట్టమొదటి బంధం ఏది అంటే పేగు బంధం. ఈ పేగు బంధం అన్నది మనకు జన్మకు కారణం. మన జన్మ తీసుకోవడము తల్లి పేగుతోనే మనకి జన్మ అనేది ప్రారంభమవుతుంది. మరి మనము ఆ తల్లి యొక్క గర్భంలో ఉన్నంత వరకు ఆ తల్లి ద్వారానే మనకు పోషణ అందుతూ ఉంటుంది. మరి 9 మాసాలు పూర్తయిన తర్వాత ఆ తల్లి గర్భం నుంచి ఆ తల్లి పేగు తెంచుకొని మనము భూమి మీదకి రావడం జరుగుతుంది. అందుకని ఆ తల్లితో మనకు ఎక్కువ అనుబంధం ఉంటుంది. అలాగే తండ్రి కూడా. మరి తల్లిదండ్రులు ఇద్దరు కూడా మనకి ఎంతో గారాభంగా మనల్ని పెంచి మనలో ఉన్న మొట్టమొదటి జఠరాగ్ని చల్లార్చేది తల్లి. కాబట్టి మనలో ఉన్న జఠరాగ్ని చల్లార్చబడేది తల్లి ద్వారానే. మరి తండ్రి కూడా మనకు కావాల్సినవన్నీ సమకూరుస్తూ మనల్ని ఎంతో మురిపంగా గారాభంగా పెంచుతూ మన అవసరాలన్నీ తీర్చు తల్లిదండ్రులు మనకి ఎంతో అద్భుతంగా ఆ బంధాన్ని మనం ఎంతో పవిత్రంగా అనుకుంటాం. కాబట్టి ఇది బంధం పవిత్రమైనదే. కాకపోతే ఏదైనా కొంతవరకే. ఆ తర్వాత దానిలో నుంచి మనము విడిపడాలన్నది మనం తెలుసుకోవాలి. తర్వాత మనము ఇతరులకు జన్మనివ్వడానికి ప్రేమ బంధం అన్నది మనకి ఏర్పడుతుంది. మనం పెరిగి పెద్దవాళ్ళమైన తర్వాత మనకి ఒక తోడన్నది దొరుకుతారు. ఆడవాళ్ళకి మగవాళ్ళు, మగవాళ్ళకి ఆడవాళ్ళు. మరి ఈ తోడుతో మనకి ప్రేమ బంధం అన్నది ఏర్పడుతుంది. అంటే ఒకరికి అనురాగము. మరి ఈ అనురాగము ద్వారా ఈ దంపతులకి కామాగ్ని అన్నది చల్లారుతుంది. కాబట్టి ఈ కామాగ్ని ద్వారా తృప్తితో మరి మన నుండి పిల్లలు మన నుండి వస్తారు. మరి వాళ్ళని కూడా మనము సరైన దారిలో పెంచి వాళ్ళను లోక కళ్యాణానికి ఉపయోగపడే విధంగా మనం వాళ్ళని తయారు చేయాలి. అది మన బాధ్యత. ఎందుకంటే మరి అందరం ఆనందంగా ఉండాలి, అందులో మనం ఉండాలి. కాబట్టి ఒకటి మనము జన్మించడానికి తెచ్చుకున్నది పేగు బంధము, రెండవది మనం జన్మనివ్వడానికి తెచ్చుకున్నది ప్రేమ బంధం. మరి ఈ పేగు బంధము, ఈ ప్రేమ బంధములో మనము అనుకోకుండా ఇంకొక బంధంలో మనకు తెలియకుండానే మనము
ఇంకొక బంధంలో మనము బంధింపబడతాం. అదేంటంటే కర్మ బంధము. కర్మ అంటే మనం ఎన్నో పనులు చేస్తుంటాం. ఈ భూమి అన్నది అద్భుతమైన కర్మ భూమి ప్లస్ యోగ భూమి, రెండు ఉన్నాయి ఈ భూమి మీద. మరి జ్ఞానం వస్తే ఆ కర్మ నుంచి మనము విడిపడతాం. అంతవరకు మనం ఈ కర్మల్లో చిక్కుకుపోతూ ఉంటాం. కాబట్టి ఈ పేగు బంధం ద్వారా, ఈ ప్రేమ బంధం ద్వారా ఎన్నో కర్మలు మనం చేస్తూ ఉంటాము. తెలిసి తెలియక ఏవో చేస్తూ ఉంటాము. మరి వాటి ద్వారా తెలిసి చేసినా తెలియకపోయినా నిప్పు కాలడం అనేది దాని ధర్మం అన్నట్లుగా మనం చేసే కర్మల ద్వారా మనకి కర్మలు అన్నవి ఏర్పడుతూ ఉంటాయి. మరి ఆ కర్మల నుంచి మనం విడిపడితేనే ఈ భూమి మీద నుంచి మనకి నిష్క్రమణం అనేది ఉంటుంది. మరి ఈ కర్మబంధము నుంచి మనం బయటపడాలంటే మనకి తల్లిదండ్రులు సహాయం చేయలేరు, మన భాగస్వాములు మనకి ఏమి సహాయం చేయలేరు. మనము ఖచ్చితంగా ఒక గురువును ఆశ్రయిస్తేనే ఈ కర్మబంధము నుంచి మనము బయటపడతాము. మరి అలా మనకి అది దానిలో నుంచి విడిపడాలనే జ్ఞానం మనకి ఎప్పుడైతే వస్తుందో దానికోసం మనము తీవ్రంగా ప్రయత్నం అనేది చేస్తాము. ఆ ప్రయత్నం ద్వారా మనకి ఒక సద్గురువు మన జీవితంలోకి ఖచ్చితంగా వస్తారు. మరి ఆ సద్గురువు ఎటువంటి వాడంటే జనన మరణ దుఃఖ సాగరమున నుండి పరమ పదము చేర్చు గురువరుండు, నిత్య సత్యమైన ప్రత్యక్ష దైవంబు కాళికాంబాంస కాళికాంబాంస కాళికాంబా. మరి ఇంకా ఆ గురువు మనకేం చేస్తాడంటే కులమనెడి తెగులు కొంపలు గూల్చును, చలమనెడి తెగులు చావు తెచ్చు, కులము చలము చంపు గురుడైన విప్రుండు కాళికాంబాంస కాళికాంబ. మరి ఎన్నో చేయరాని పనులన్నీ చేస్తూ ఉంటాము. మరి వాటన్నిటితో ఎంతో ఆందోళన పడుతూ ఉంటాము, ఆతృత పడుతూ ఉంటాము. మరి వీటన్నిటి ఈ ఈ ఒత్తిడి నుంచి, ఆందోళన నుంచి మనల్ని గురువు బయటపడేస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి గురువు అన్నది తప్పనిసరిగా ఉండాలి. అన్ని దానముల కంటే అన్నదానమే గొప్ప, కన్నవారి కంటే గనులు లేరు, ఎన్న గురువు కంటే ఎక్కువ లేరయ్యా విశ్వదాభిరామ వినురవీమ. మరి తల్లిదండ్రులను మనం ఎంత గౌరవిస్తామో, ఎంత పూజిస్తామో, మరి జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే కూడా మరు జన్మను అంటే పునర్జన్మనిచ్చే గురువు కూడా మనకి చాలా గొప్పవాడు. మరి దేహాన్ని ఇచ్చిన తల్లిదండ్రులు ఒక జన్మనిస్తే మరి జ్ఞానాన్ని ఇచ్చి ఆ గురువు మనకి పునర్జన్మను ప్రసాదిస్తాడంటే మళ్ళీ జన్మ లేకుండా చేసుకునే అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందిస్తారు సద్గురువులు. కాబట్టి అటువంటి సద్గురువు దొరకడం అంటే మనం ఎంతో పుణ్యం చేసుకుంటేనే అది జరుగుతుందన్నమాట. కోతి పిల్ల రీతి గురువుతో నుండినా అతనికి సొంత చేటు లేదు, నమ్మి నమ్మకున్న దుమ్ము పాలగుదురు కాళికాంబాంస కాళికాంబ. మరి ఆ గురువును మనము ఎలా పట్టుకోవాలంటే ఆ కోతి పిల్ల తల్లిని గట్టిగా పట్టుకొని ఎలా జాగ్రత్తగా ఉంటుందో మనం కూడా గురువు చెప్పిన ప్రతి మాట, ప్రతి చేష్ట ఆ గురువుని మనం ఎప్పుడూ గమనిస్తూ ఉండాలి. ఆ గురువు నోటి నుంచి ఏమొస్తుందో ఆ అమృతాన్ని మనము అద్భుతంగా స్వీకరిస్తూ దాన్ని వినడమే కాదు, దాన్ని ఆచరించాలి. ఊరికి విన్నంత మాత్రాన ఏమీ రాదు. కాబట్టి ఏదైతే వింటున్నామో గురువు ద్వారా దాన్ని మనం ఆచరించినప్పుడు దాని యొక్క ఫలితం మన జీవితంలో ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి అలా అద్భుతమైన ఆ జ్ఞానాన్ని గురువు అందిస్తున్నప్పుడు ఆ జ్ఞానాన్ని మనం అందుకొని మనము దాన్ని అనుసరించి ఆ అద్భుతమైన ఫలితాలను మనం పొందుతూ, మనం పొందిన ఫలితాలు ఇతరులు కూడా పొందే విధంగా మనకు తెలిసిన జ్ఞానాన్ని ఇతరులకు కూడా మనం పంచుతూ ఆ గురువు యొక్క రుణాన్ని మనము తెచ్చుకుంటూ ఉండాలి. కాబట్టి ఇలా మనము ఆ గురువును ఎన్నుకున్నప్పుడు ఆ గురువు మనల్ని ఈ కర్మబంధం నుండి బయటపడిస్తారు. కాబట్టి ఎవరూ చేయలేని అద్భుతమైన సాహస కార్యాన్ని
మన చేత చేపిస్తారు గురువు గారు. కాబట్టి అలా పేగు బంధముతో ఆరంభమైన మన జీవితము ప్రేమ బంధంతో పరాకాష్ఠకు చేరుకుంటుంది. ఈ రెండు బంధాలలో జీవిస్తున్న వారు మరొక బంధంలో తమకు తాముగా ఇరుక్కుంటారు. మరి ఆ బంధము నుంచి మనల్ని గురువు బయట వేస్తారు. కాబట్టి మరి ఈ ప్రేమ బంధాన్ని, ఈ జన్మ బంధాన్ని మనకై మనము విడిపించుకోవచ్చు. ఎందుకంటే అది మన చేతుల్లో ఉంటుంది కాబట్టి. కానీ ఈ కర్మ బంధాన్ని విడిపించుకోవడం మనకి సాధ్యమయ్యే పని కాదు. అది ఒక గురువు ద్వారానే అది సాధ్యమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనము ఆ గురువుని ఆశ్రయించి ఆ గురువు చెప్పే ఆ జ్ఞానము ద్వారా మనము ఈ కర్మబంధం నుంచి విడిపడి మరి మనం వచ్చిన పని ఏమిటి, మనం ఏ లక్ష్యం కోసం ఈ భూమి మీదకి వచ్చామో మరి దాన్ని మనము నెరవేర్చుకుని ఈ భూమి మీద నుంచి మనము నిష్క్రమించాలి. మనకి ఈ భూమి ఒక్కటే కాదు, ఇంకా ఎంతో ఉన్నతమైన జ్ఞానము ఉన్నత లోకాలలో మనకు ఉంది. కాబట్టి మన భూమి పైన 7 లోకాలు, కింద 7 లోకాలు ఉన్నాయి. మరి అనంతమైన జ్ఞానం ఉంది ఈ విశ్వంలో. మనము ఈ భూమికి సంబంధించిన వాళ్ళం కాదు, ఈ విశ్వానికి సంబంధించిన ఆత్మస్వరూపులము అన్నది మనకు అర్థమైనప్పుడు మరి ఆ విశ్వంలో ఉన్న అనంతమైన జ్ఞానాన్ని కూడా తెలుసుకోవాలంటే మరి భూమి మీదకి మనం వచ్చిన పని మనము నెరవేర్చుకోవాలి. ఏ ప్రణాళికతో ఈ భూమి మీదకి వచ్చామో, అంశాత్మగా భూమి మీదకి వచ్చాము, మరి పూర్ణాత్మగా మనం ఎదిగితేనే ఈ భూమి మీద నుంచి మనకి ఈ జనన మరణ చక్రం నుంచి మనకు విడుదల అనేది ఉంటుంది. కాబట్టి మరి ప్రతి జన్మలో కొంత నేర్చుకుంటూ మరి మళ్ళీ జన్మకు వెళ్ళినప్పుడు మళ్ళీ కొత్త ప్రణాళికలు వేసుకుంటూ అలా ఎదుగు పరిణామం చెందుతూ మనము పూర్ణాత్మగా మారినప్పుడు ఈ భూమి మీద నుంచి మనకి విడుదల అనేది వస్తుంది. మరి ఈ క్రమంలో మనకి కొన్ని రుణాలు కూడా ఉంటాయి. మన భూమి మీద వచ్చేటప్పటికి మనం ఎన్నో ఎంపికలు చేసుకొని వస్తాము. ప్రతి ఎంపిక మన ఇష్ట ప్రకారంగానే జరుగుతుంది. ఇక్కడ ఎవరి బలవంతం అనేది ఉండదు. కాబట్టి మనం ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు తల్లిదండ్రులు ఎంచుకున్నది మన ఎంపికే, పరిసరాలను ఎంచుకున్నది మన ఎంపికే, మన భాగస్వామిని ఎంచుకున్నది మన ఎంపికే, మన పిల్లల్ని ఎంచుకున్నది కూడా మన ఎంపికే. కాబట్టి మనం ఏం చెయ్యాలి, ఎలా ఎదగాలనేది ఒక ప్రణాళికతోని భూమి మీదకి మనం వస్తూ ఉంటాం. కాబట్టి ఈ క్రమంలో మనకు ఒకరితో ఒకరికి అనుబంధం అనేది ఏర్పడుతూ ఉంటుంది. మరి కొన్ని రుణాలు అనేవి కూడా మనకి ఏర్పడుతుంటాయి. ఈ జన్మలో మనము ఒకరి చేత సేవ చేయించుకున్నాం అనుకోండి, నెక్స్ట్ జన్మలో మనం వాళ్ళకి ఆ సేవ చేసి ఆ రుణాన్ని తీర్చుకో. రుణం అనేది ఎప్పటికైనా తీర్చవలసిందే. కాబట్టి అది ఎటువంటి రుణమైనా మనము వాటిని తీర్చుకుంటేనే ఈ భూమి మీద నుంచి మనము ఆనందంగా వెళ్ళిపోతాం. మరి ఆ రుణాలు అన్నవి 5 రకాలు. మరి మొట్టమొదటిది దేవరుణం. దేవరుణం అంటే మరి దేవతలకు మనం రుణపడి ఉన్నాం. ఎలా అంటే మరి జన్మ తీసుకున్నప్పుడు మనలో ఆ తల్లి గర్భములో ఒక్క కణముగా ప్రవేశించిన ఆ కణము రెట్టింపు 2గా మారుతుంది. ఆ 2గా అయిన ఆ కణాలు 4, 4 అయిన కణాలు 8, 8 అయిన కణాలు 16, 16 అయిన కణాలు 32, 32 అయిన కణాలు 60. అలా రెట్టింపు అవుతూ మరి ఆ కణము దినదినాభివృద్ధి చెందుతూ ఒక రూపాన్ని, ఒక ఆకారాన్ని తీసుకొని అవయవాలన్నీ ఏర్పడి ఆ తల్లి గర్భంలో 9 మాసాలకు పరిపూర్ణమైన రూపంతో మనము మన శరీరం ఏర్పడుతుంది. మరి పరమాత్ముడు ఆ శరీరంలోకి ఆత్మను ప్రవేశింపజేస్తాడు. మరి అప్పటి నుంచి ఆ శరీరంలో కదలికలు ఏర్పడుతూ మరి పూర్వ స్మృతి కూడా ఉంటుంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడు గత జన్మలో మనం ఏం చేశాము అన్నది కూడా మనకు స్పష్టంగా తెలియబడుతూ ఉంటుంది. కాబట్టి ఆ గర్భంలో ఉన్నంతసేపు కూడా మనం ఆ పరమాత్మని స్మరించుకుంటూ ఇక భూమి మీదకి వెళ్ళిన తర్వాత నేను అద్భుతంగా ఆ పరమాత్మని క్షుణ్ణంగా తెలుసుకొని ఆ పరమాత్మను చేరుకోవాలన్న ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటుంది ఆ శిశువు. మరి 9 మాసాలు అయ్యగానే మరి భూమి మీదకి పడ్డ తర్వాత మరి మళ్ళీ ఏమవుతుందంటే ఈ మాయ అనేది మనల్ని కప్పేస్తుంది. ఆ పూర్వ స్మృతి అంతా మనకి మర్చిపోతాం. మనకి ఏది గుర్తుండదు. గత జన్మదంతా ఏది గుర్తుండదు. మళ్ళీ మామూలుగా అయిపోతాము. మళ్ళీ మన జీవితము ప్రారంభమవుతుంది. అంటే ఈ మాయ అనేది ఉంటుంది కాబట్టి మన చుట్టూ సమాజం ఉంటుంది. మరి మనసు ఈ సమాజాన్ని చూసి అది కావాలి ఇది కావాలని అలా భ్రమలలో మళ్ళీ మునిగిపోతూ అలా కొంత మళ్ళీ కర్మను పెంచుకుంటుంటాము. కానీ పరమాత్ముడు కృపామయుడు మనకు అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటాడు. నువ్వు మాయలో మునుగుతున్నావు, తస్మాత్ జాగ్రత్త, బయటపడని ఎవరి ద్వారానో ఒకరి ద్వారా మనకు సంకేతాలు పంపిస్తూనే ఉంటాడు. మనము కొంచెం శ్రద్ధ పెడితే ఖచ్చితంగా ఆ సంకేతం దాన్ని పట్టుకొని మరి అప్పటికైనా మనం కళ్ళు తెచ్చి మళ్ళీ మనము
ఈ జన్మ పరంపర నుంచి బయటపడడానికి మన ప్రయత్నం అన్నది మనము చేయడము మొదలవుతుంది అనమాట. అలా ఈ గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు మరి 96 తత్వాలతో ఉంటాము అని సాంఖ్యయోగి కపిల మహాముని చెప్పాడు. మరి అలా 96 మంది దేవతలు మనకు ఎంతో రక్షణగా ఉంటూ మన శరీరానికి రక్షణనిస్తూ మనము ఆనందంగా ఎదగడానికి ఎన్నో విధాల మనకి వాళ్ళు సహకారం చేస్తారు. కాబట్టి మరి వాళ్ళు కోరుకునేది ఏదంటే మనము భూమి మీదకి వచ్చిన తర్వాత సత్ప్రవర్తనతో సద్భావనలతో మరి మనము ఎదిగి అందరికీ లోక కళ్యాణానికి ఉపయోగపడాలన్నది వాళ్ళ యొక్క కోరిక. కాబట్టి మనము మరి వాళ్ళ యొక్క కోరికను మనం మన్నించి మరి భూమి మీదకి వచ్చిన తర్వాత సత్ప్రవర్తనతో సద్భావనలతో మెదుగుతూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మనము ఇబ్బంది పడకుండా ఆనందంగా జీవించే విధానాన్ని మనము అవలంబిస్తే అందుకు ఆ దేవతలు ఎంతో సంతోషపడతారు. అలా మనము ఆ దేవతల యొక్క ఆ దేవ రుణాన్ని మనము తీర్చుకోవాలి. ఇక రెండవది పితృ రుణం అంటే పితృదేవతలు మనము ఒక మన గోత్రాన్ని బట్టి మనకి ఏమంటే మనం ఒక ఋషి యొక్క సంప్రదాయం నుంచి మనం వచ్చామన్నది మనకు అర్థమవుతుంటుంది. కాశ్యప గోత్రం అంటారు, భరద్వాజ గోత్రం అంటారు, గౌతమ గోత్రం ఇలా ఆ ఋషుల యొక్క సంప్రదాయం నుంచి మనము ఈ భూమి మీదకి జన్మ తీసుకొని వచ్చాం. కాబట్టి మరి ఆ ఋషులు మన కోసము ఎంతో జ్ఞానాన్ని ఆ వేదాలలో ఉన్న ఆ జ్ఞానాన్ని అంతా కూడా వాళ్ళు బాగా అవపోసన పట్టి దాన్ని మళ్ళీ మనకు బాగా అర్థమయ్యే విధంగా వాటిని ఉపనిషత్తులుగా మనం చదువుకునే గీత ఉపనిషత్తుల సారాంశమే. మరి ఎన్నో గ్రంథాలు, అద్భుతమైన గ్రంథాలు, వివేక చూడమని, సీతారామాంజనేయ సంవాదం, మరి ఎన్నో అద్భుతమైన గ్రంథాలు ఉన్నాయి. మరి ఆ గ్రంథాలన్నింటిలో కూడా మనకి ఏం చెప్పారంటే ఒక మానవుడు ఎలా జీవించాలి, మరి జన్మ తీసుకున్న తర్వాత ఏ ధర్మాలు అవలంబించాలి. సంసార ధర్మం అనేది ఒకటి ఉంటుంది మనకి, మరి సంఘ ధర్మం అనేది ఒకటి ఉంటుంది, మరి మరి వివాహం చేసుకున్న తర్వాత ఆ వివాహ బంధంలో ఎలా జీవించాలి అన్నది, ఇలా ప్రతి ఒక్కటి మనకు అందులో పొందుపరిచారు. కాబట్టి దాన్ని మనం ధర్మశాస్త్రాలు అని అంటున్నాం. కాబట్టి ఆ ఏ ధర్మాలు వాళ్ళు మనకు ఆ గ్రంథాలలో నిక్షిప్తం చేశారో మరి వాటన్నింటిని మనము క్షుణ్ణంగా అధ్యయనం చేసి వాటిని మనము అనుసరించినప్పుడు మనం ఎక్కడా మనము ఇరుక్కోకుండా, అంటే ఈ బంధాలలో ఇరుక్కోకుండా, మరి పొరపాటు పడకుండా న్యాయంగా ధర్మంగా, ధర్మో రక్షితే రక్షిత అన్నాడు కదా పరమాత్ముడు. మరి ఆ ధర్మాన్ని మనము పాటిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. మరి అన్ని ధర్మాల కన్నా అహింస గొప్ప ధర్మం అన్నారు, అహింస పరమో ధర్మము అన్నారు. మరి ఇటువంటి వాక్యాలన్నీ మనం చదివినప్పుడు వాటిని మనము అనుసరించాలి. అహింస పరమో ధర్మం అన్నప్పుడు అహింసను మనం పాటించాలి. మరి పాటించకపోతే మనము చదివిన దానికి అర్థం లేదు, వాళ్ళ రుణాన్ని కూడా మనం తీర్చుకోలేము. కాబట్టి వాళ్ళు ఏదైతే చెప్పారో దాన్ని మనం క్షుణ్ణంగా అధ్యయనం చేసి దాన్ని పాటించినప్పుడు ఆ ఋషుల యొక్క రుణాన్ని కూడా మనము తీర్చుకుంటాము. అలాగే పితృ రుణం అన్నది మరి తల్లిదండ్రుల నుంచి మనం వస్తున్నాము, ఋషుల నుంచి పరంపర నుంచి వస్తున్నాము, మరి మనము జన్మ తీసుకున్నాము, మరి మనలాంటి ఆనందంగా మనం జీవిస్తున్నామంటే మనలాగే మన పిల్లలు మన నుండి వచ్చే మన పిల్లల్ని కూడా అలా మనం తయారు చేసి లోకానికి అందించినప్పుడు మనము పితృ రుణము కూడా తీర్చుకుంటాం. కాబట్టి దేవ రుణము, ఋషి రుణము, పితృ రుణము, ఈ 3 గుణాలు మనము ఈ విధంగా తీర్చుకుంటాం. మరి ఇంకొకటి ఏదంటే మనుష్య రుణము. మనమందరము కూడా సంఘజీవులము. కాబట్టి మన చుట్టూ ఎంతో మంది ఉంటారు, మరి వాళ్ళందరి ద్వారా కూడా మనం ప్రభావితులం అవుతూ ఉంటాం. కాబట్టి అలా మనము మంచివారిని చూసినప్పుడు ఒక ఇలా ఉండాలి, మంచివారంటే ఇలా ఉంటారు అనేది మనకు బాగా అర్థమవుతుంది. ఒక చెడ్డవారిని చూసినప్పుడు ఇలా ఉండకూడదు అన్నది మనకి అర్థమవుతుంది. కాబట్టి అలా మనుషులను చూసినప్పుడు వాళ్ళలో ఏది మనము అనుసరించాలి, దేన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలన్నది మనం ఎప్పుడు గమనిస్తూ మరి మనకు తెలిసిన దాన్ని ఇతరులకు చెబుతూ అందరం ఒకరికొకరు సహాయం చేసుకుంటూ మనము ఆనందంగా జీవించడాన్ని మనుష్య ధర్మము అని అంటారు. సాటి వారికిలలోన సాయము పడబోక నలరాళ్ళు తెచ్చి గుళ్ళు కట్టి
బ్రొక్కులిడిన బ్రతుకు చక్కం బడబోదు విశ్వదాభిరామ వినురవేమ. కాబట్టి మనమందరం ఒక సంఘంలో జీవిస్తున్నాం కాబట్టి మరి ఆ సంఘ ధర్మాన్ని కూడా మనము పాటించాలి. మన చేతనైన సహాయం ఇతరులకు చేయడం అనేది ధర్మం. ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ వివరింపంగన్, అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడే నేర్పరి సుమతి. మరి ఇవన్నీ అద్భుతంగా మన కవులు రాసి పెట్టారు. మనం చిన్నప్పుడు ఈ పద్యాలన్నీ చదువుకున్నాం. ఇప్పుడు పెద్దగా అర్థం కాలేదు కానీ ఇప్పుడు బాగా చక్కగా అర్థం అవుతుంది. పరుల సొమ్ము పాము వంటిది. మరి మనం సంపాదించుకున్నది మనకి ఆనందంగా తృప్తిని ఇస్తుంది, కానీ ఇతరుల నుంచి తీసుకున్న సొమ్ము మనకి ఏమాత్రము తృప్తినివ్వదు. కాబట్టి ఇవన్నీ కూడా సంఘంలో మనము ఆచరించాలి. ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. మరి అందరం ఆనందంగా జీవించాలి. చేతనైతే సహాయం చెయ్యి, నీకు చేత కాకపోతే వదిలేయి, ఉపేక్ష, అంతేగాని వాళ్ళని ఇబ్బంది మాత్రము పెట్టకూడదు. కాబట్టి ఉపకారం చేసేదివా ఊర్ధ్వగతి, అపకారం చేసేదివా అధోగతి. ఇవన్నీ చక్కగా మనకు తెలుసు. కాబట్టి వాటన్నింటినీ మనము ఆచరించుకుంటూ మనము ఆనందంగా జీవించినప్పుడు ఆ మనుష్య ధర్మాన్ని మనము పాటించిన వాళ్ళము అవుతాం. ఇక ఆఖరి 5వది భూత రుణం. భూత రుణం అంటే ఈ పంచభూతాలతోనే మనము ఈ సృష్టి నుంచి మనము సృష్టించబడ్డాము. మరి ఆ పంచభూతాలే మనకు ఆధారం. మనం ఇప్పుడు జీవిస్తున్నామంటే ఆ పంచభూతాలతోనే మనం జీవిస్తున్నాము. గాలి పీల్చుకుంటున్నాము, మరి నీరు తాగుతున్నాము, ఆహారం తీసుకుంటున్నాం. భూమాత ఎన్ని ఇస్తుంది మనకు, మహాతల్లి అన్ని మనకు కావాల్సినవన్నీ ఆహారం నుంచి ఆభరణాల వరకు అన్ని ఆ భూమాత మనకి సమకూరుస్తా ఉంది. ప్రకృతి మాత, భూమాత, మరి వీళ్ళందరూ కూడా మనకి ఎంతో ఉపకారం చేస్తున్నారు. మరి వారి యొక్క రుణము మనం ఎలా తీర్చుకుంటుంటే వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా, వాళ్ళని వినాశం చేయకుండా, నాశనం చేయకుండా ఉంటే అది మనం వాళ్ళకి ఇచ్చే గొప్ప రుణం. మరి చెట్లు నరికేయడము, జంతువుల్ని చంపడము, ఇదంతా కూడా ఆ ఆ భూత భూతములను మనము ఇబ్బంది పెట్టడమే అవుతుంది. కాబట్టి మరి అందరము ఆనందంగా ఉందాం అనుకుంటూ మరి అందరూ జీవ జంతువులన్నింటిని కూడా మనం ప్రేమిస్తూ మనము ఎప్పుడైతే అలా జీవిస్తామో అది మనము ఆ భూత రుణము తీర్చుకున్నట్లు ఉంది. కాబట్టి తనువు ఎవరి సొమ్ము తనదని పోషింప, ధనము ఎవరి సొమ్ము దాచుకొనగా, ప్రాణమెవరి సొమ్ము పాయకుండగా నిల్ప, విశ్వదాభిరామ వినురవేమ. ప్రకృతి ధర్మాలు ఉన్నాయి. మరి ప్రకృతి ధర్మాల్లో మనకి ఎంత ఆయుష్ ఉంటే అంతవరకే ఉంటాం, అంతకన్నా ఎక్కువ ఉండడానికి లేదు. అది ప్రకృతి ధర్మం. ఎంతవరకు ఉండాలనో అంతవరకు మనం ఈ భూమి మీద ఉండాలి. కాబట్టి మనము చిరంజీవిగా ఉండాలంటే దానికి వేరే మార్గాలు ఉన్నాయి, కానీ ప్రకృతిని మనం గౌరవించాలి. ప్రకృతి ఏది ఇస్తే అది మనం తీసుకోవాలి. అబ్బా ఎండ అంటాం, అబ్బా వాన అంటాం, అబ్బా చలి అంటాం. ఆ ప్రకృతి ఏ సమయానికి ఏది ఇవ్వాలనో అది ఇస్తూ ఉంటుంది. దాన్ని మనము అద్భుతంగా ఆనందంగా స్వీకరించాలి. ప్రకృతి ఎప్పుడు కరెక్ట్ గానే ఉంటుంది, మనమే సరిగా ఉండడం లేదు. కాబట్టి ఏది చేసినా ప్రకృతి సరిగానే చేస్తూ ఉంటుంది. ఏ సమయానికి ఏది చేయాలనో అది ఖచ్చితంగా చేస్తూ ఉంటుంది ప్రకృతి. కాబట్టి ఆ ప్రకృతిని మనం గౌరవించడం నేర్చుకోవాలి. ఆ ప్రకృతిని ఇబ్బంది పెట్టకుండా ఉండడం నేర్చుకోవాలి. మరి సాటి జీవులు మనతో పాటు జీవించడానికి భూమి మీదకి వచ్చాయి. మరి వాటిని మనం నిర్దాక్షిణ్యంగా చెప్పడం అన్నది చాలా తప్పు పని. కాబట్టి జీవులన్నీలకు జీవింపనరుదెంచే, మాంసమిచ్చి పోవా మరలలేదు, మనిషి మారకున్న మనలేవు జీవులు, పత్రిసారు మాట పచ్చి నిజము, పత్రిసారు మాట పచ్చి నిజము. మరి ఇటువంటి మహాత్ములు ఎంతో చక్కగా చెప్తున్నారు మనం ఏం చేయాలి, ఎలా ఉండాలని. నరుడు కావు నీవు నారాయణుండవు, విశ్వసించలేక వినుటలేదు, ధ్యానమాచరించి దైవముగా మారు, పత్రిసారు మాట
వచ్చి నీచును. ఎంత చక్కగా చెప్తున్నారు పత్రి గారు. నీవు నారాయణుడవే, పరమాత్మవే, కానీ నీకే విశ్వాసం లేదు, నమ్మకం కుదరడం లేదు. ఎందుకంటే నీలో ఇంకా ఆ అవలక్షణాలు ఉన్నాయి. కాబట్టి వెంటనే ధ్యానం మొదలుపెట్టు. ఎప్పుడైతే ధ్యానం మొదలు పెడతావో నీలో ఉన్న అజ్ఞానం అంతా పటాపంచలైపోతుంది. దీపం వెలిగించగానే చీకటి ఎలా మాయమైపోతుందో అలాగే ఎప్పుడైతే ధ్యానాన్ని నువ్వు మొదలు పెడతావో వెంటనే నీలో ఉన్న ఆ అజ్ఞానం అంతా పోయి నేనే పరమాత్మను, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అంటే అప్పుడు నీకే అర్థమవుతుంది. ఎప్పుడైతే అహం బ్రహ్మాస్మి అని తెలుసుకుంటావో మరి ఎదుటి వారు కూడా అదే, మనం ఏదైతే అయి ఉన్నామో ఎదుటి వారు కూడా అదే. తత్వమసి, ఎదుటి వారు కూడా ఆ పరమాత్మ స్వరూపమే. పరమాత్మ కానిదంటూ ఏమున్నది ఈ భూమి మీద? కాబట్టి సర్వము పరమాత్మ స్వరూపమే. అందుకే ప్రహ్లాదుడు ఏమన్నాడు? ఎందుగలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచిన అందందే గలడు, దానవాగ్రణి వింటే. కాబట్టి పరమాత్ముడు లేని చోటు ఎక్కడుంది? సర్వత్రా, అంతటా, అణువు అణువున వెలిసిన దేవ అంటాడు ఒక మహాత్ముడు. కాబట్టి ప్రతి అణువులో పరమాత్ముడు ఉన్నాడు. కాకపోతే మనకి మన దృష్టి మనము మార్చుకుంటే ఖచ్చితంగా మనము పరమాత్మని చూడగలము. దృష్టి నిలిపేనే దేవుడు దిగివచ్చు, దృష్టి నిలుపడేనే నష్టపడును, దృష్టిలోన సర్వ సృష్టి పుష్టమౌను, కాళికాంబ హంస, కాళికాంబ, కాళికాంబ హంస, కాళికాంబ. అందుకనే మనకు గురువులు ఏం చెప్తారంటే దృష్టి నిలుపు. నీ దృష్టిని నిలిపితే ఖచ్చితంగా నువ్వు పరమాత్మని వస్తాడు, పరమాత్ముని నీ దగ్గరికే. కాబట్టి ఆ దృష్టిని నిలపడం నేర్చుకో, అద్భుతంగా నువ్వు పరమాత్మని దర్శించగలుగుతావు, ఆత్మ దర్శనం అవుతుంది. కాబట్టి మరి ఆ పనిలోనే మనం ఉండాలి. మనకు వచ్చింది అందుకే. మరి ఆ పని మనకు అర్థం కాలేదంటే ఇంకా మనం అజ్ఞానంలో ఉన్నట్టే. కాబట్టి ఎప్పుడైతే సద్గురువుని మనం ఆశ్రయిస్తామో ఆ సద్గురువు మనం చేయవలసిన పని మనకు చెప్తాడు. మరి దాన్ని మనం ఆచరిస్తాం, మన జీవితాన్ని మనం ఆనందం చేసుకోవాలి. సరే, చివరిగా ఒక చిన్న పాటతో నేను ముగిచేస్తాను. ఓ ధ్యాన యోగి వెనుదిరుగకోయి, సాగించు నీ పయనం, చేరుకోని గమ్యం. ఓ ధ్యాన యోగి వెనుదిరుగకోయి, సాగించు నీ పయనం, చేరుకోని గమ్యం. బాధలనే ముల్లెన్నున్నా, కష్టాలు వెంటపడుతున్నా, బాధలనే ముల్లెన్నున్నా, కష్టాలు వెంటపడుతున్నా, భయముతో ఆగిపోకు, జానబాట వీడిపోకు, భయముతో ఆగిపోకు, జానబాట వీడిపోకు, సాగించు నీ పయనం, చేరుకోని గమ్యం. మనసు కోతిలాంటిదిరా, పరుగులు పెడుతుంది చిక్కక, మనసు కోతిలాంటిదిరా, పరుగులు పెడుతుంది చిక్కక, దాన్ని పట్టి శ్వాసకు కట్టి పట్టు వీడక ధ్యానించు, దాన్ని పట్టి శ్వాసకు కట్టి పట్టు వీడక ధ్యానించు, సాగించు నీ పయనం, చేరుకోని గమ్యం. ఆశా పాశాలకు చిక్కకు, శోకమోహాల బడకు, ఆశా పాశాలకు చిక్కకు, శోకమోహాల బడకు, శ్వాస అనే అశ్వము పైన దృష్టి పెట్టి ముందుకు సాగు, శ్వాస అనే అశ్వము పైన దృష్టి పెట్టి ముందుకు సాగు, సాగించు నీ పయనం,
చేరుకోని గమ్యం. కను పాపలు కదలనీయకు, లో దృష్టిని చెదరనివ్వకు. కను పాపలు కదలనివ్వకు, లో దృష్టిని చెదరనివ్వకు. భృకుటి భ్రూమధ్యము చూడు, కనుపించును ఆత్మజ్యోతి. భృకుటి భ్రూమధ్యము చూడు, కనుపించును ఆత్మజ్యోతి. సాగించు నీ పయనం, చేరుకోని గమ్యం. 6 చక్రాల శుద్ధితో చేరుకో సహస్రార క్షేత్రం. 6 చక్రాల శుద్ధితో చేరుకో సహస్రార క్షేత్రం. అందుకో ఆనందముతో మధురమైన ముక్తి ఫలం. అందుకో ఆనందముతో మధురమైన ముక్తి ఫలం. ఓ ధ్యాన యోగి వెనుదిరుగకోయి, సాగించు నీ పయనం, చేరుకోని గమ్యం. సాగించు నీ పయనం, చేరుకోని గమ్యం. చేరుకోని గమ్యం. చేరుకోని గమ్యం. థ్యాంక్ యూ సార్, నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. గురువులకి, పరమ గురువులకి, పరమాత్మనికి అందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.